హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెసా వరల్డ్. ఈరోజు అయితే మనము అమరావతిలో కొన్ని రోడ్ల గురించి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇప్పుడైతే మనము వెలగపూడి దాటిన తర్వాత వెలగపూడి దాటిన తర్వాత కొంచెం లెఫ్ట్ తీసుకుంటే కనుక రైట్ తీసుకుంటే కనుక ఇక్కడ బ్రిడ్జెస్ అనేవి కొత్తగా కడుతున్నారు. మనమైతే చూస్తున్నాం కదా, ఇటువరకు ఏదో చిన్న తూముల్లాగేసి కొంచెం అటు ఇటు వంకరగా ఉండేవి, ఏదో అట్లా పోసి ఇప్పుడైతే చాలా పెద్ద ఎత్తున బ్రిడ్జెస్ అనేవి కన్స్ట్రక్ట్ జరుగుతున్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం లైవ్గా చూస్తున్నాం కదా ఇక్కడ. గాయస్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎంతగా సపోర్ట్ చేసి ఎంతగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతగా నేను ఎక్కువ వీడియోలు చేసి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది, ఎక్కువ ప్లేసెస్ అనేది మీకు చూపించడానికి చాలా అవకాశం ఉంటుందండి. నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా కొంచెం నాకు సపోర్ట్ని ఇవ్వమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోల గురించిన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన అమరావతి క్యాపిటల్ గురించి అయితే మనం ఎన్నో కలలుగా అంటున్నాము. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అనేది ఒక రాజధాని లేకుండా పోయినప్పుడు నిజంగా ఈ ప్లేస్ని ఎంచుకుని ఇక్కడ చక్కగా ప్రస్తుతానికైతే ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల మేర చుట్టూ డెవలప్ చేయడానికైతే చంద్రబాబు గారు అండ్ టీమ్ ప్లాన్ చేసి దీనికోసం అయితే ప్రయాసపడుతూ ఉన్నారు. మనం ఎదురుగా ఎంటర్ అవుతున్న ఈ రోడ్డు అయితే ఇటు రైట్ తీసుకుంటే కనుక వెస్ట్ బైపాస్ కొత్తగా కట్టిన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి అటు విజయవాడ లేదా ఇటు చెన్నై వైపుకి వెళ్ళే రోడ్ అనమాట. అండ్ ఇటు లెఫ్ట్ తీసుకుంటే కనుక రాయపూడి మీదుగా కర్నూలు వెళ్ళే హైవే అనమాట. ఇది కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మన క్యాపిటల్లో డెవలప్ చేస్తున్నారు కానీ ఇంకా బయట అయితే రోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. అంటే రాయలసీమ వాళ్ళు ఇటు ఈజీగా క్యాపిటల్లోకి రావడానికి, ఈజీగా చేరుకోవడానికి అని చెప్పేసి ఈ రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. మధ్యలో సెంట్రల్ లైట్స్, గార్డెనింగ్ కానివ్వండి, ఇటు చూస్తే కనుక లెఫ్ట్ సైడ్న చక్కగా డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ వర్క్ ఇంకా చాలా హై లెవెల్లో చేస్తున్నారని చెప్పాలి. అమరావతి క్యాపిటల్ గురించి ఇంకా ఎలా డెవలప్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఇనుప రేకులతో ప్రహరీలా కట్టారు కదా, అక్కడ ఒకటైతే యూనియన్ బ్యాంక్ అని, ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, ఎస్బీఐ అని, ఇట్లా కొన్ని ప్రముఖమైన బ్యాంకులు అయితే ఇక్కడ వాళ్ళ హెడ్ ఆఫీసులు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికైతే ఈ ప్లేసులను ఎంపిక చేసుకున్నారు. మనమైతే చూస్తున్నాం కదా, క్లియర్గా కనపడతా ఉంది. మనకి ఎదురుగా ఇక్కడ చూసుకుంటే కనుక పెద్ద పెద్ద పైపు గొట్టాలు అయితే కనపడుతున్నాయి. ఇవి అండర్ గ్రౌండ్ వర్క్ చేయడానికైతే. ఇంకా ఇటు చూసుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద ప్రొక్లైన్స్ ఉన్నాయి. ఇంకా చాలా వర్క్ అయితే జరుగుతుందండి.
మనం చూస్తున్న ఈ ప్లేస్ అయితే వెలగపూడికి దగ్గరలో ఉందండి. అండ్ అది కాకుండా ఇక్కడే మనకి సచివాలయం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా టెంపరీగా కట్టిన సచివాలయం కూడా ఇక్కడే ఉందని చెప్పుకోవాలి మనము. ఇదంతా ఆ ప్లేసేనమాట. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అయితే మన వెనెసా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏపీ క్యాపిటల్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. ఇంకా కొత్త ప్లేసెస్ గురించి కూడా మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉంటానండి. మీకు ఇంట్రెస్టింగ్ అనిపించే ప్లేసెస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఒకసారి హోమ్ పేజ్లో అయితే ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే మనము వెలగపూడి దాటిన తర్వాత ఆ బ్రిడ్జెస్ కానివ్వండి, ఇంకా గ్రీన్ ఫీల్డ్ హైవే కానివ్వండి, అండ్ అలాగే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న బ్యాంక్ ప్లేసెస్ కానివ్వండి, అండ్ ఇక్కడ సచివాలయంలో ఈ ప్లేస్ ఎలా ఉంది అనేది ఇవన్నీ కూడా మనం చూసాము. మీరైతే నాకు చేయాల్సింది ఏం లేదండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. నచ్చితే కనుక ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయాలంటే వీడియోలు షేర్ చేయండి. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. Was at the time